కానీ రవికున్న టాలెంట్ ఒక సీనియర్ ఆర్టిస్ట్ చెప్పారు ఒక షోలో, రవికున్న టాలెంట్ ప్రపంచాన్ని వణికించేంతటి టాలెంట్ ఐబొమ్మ రవికి ఉంది. కానీ అది సినిమా పైరసీ పైన చేయడం నాకు మాత్రం చాలా బాధాకరంగా ఉంది. కానీ ఇది నేను ఒక విధంగా ఎంకరేజ్ చేయటం లేదు. బట్ కాకపోతే ఉన్న సమస్యని పరిష్కరించాలంటే మనమందరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకు సార్ అంటే ఐబొమ్మ రవిని పట్టేసుకున్నారు, లోపల వేసేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతోమంది కష్టపడ్డారు, గవర్నమెంట్ కష్టపడింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆల్ పోలీసులు ఎంతో ఇబ్బందుల పాలైపోయినా కూడా వాళ్ళు ఒక ప్లాన్ స్కెచ్ ప్రకారంగా ఆయన పట్టుకొని లోపలేశారు. ఆ లోపలికి వెళ్ళాడు, బయటికి రాలేదు. ఇలా ఐబొమ్మ 1 అని చెప్పేసి ఇంకొక వెబ్సైట్ రిలీజ్ అయిపోయింది. ఇలాంటి ఎంతోమంది పుట్టుకుంటూ వస్తాయి. ఐబొమ్మ లాంటి పైరసీ సినిమాలను ప్రజలే చూడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సినిమా టికెట్లు కొంచెం డౌన్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా సర్దుకొని కొన్ని సమస్యలను మనం కంట్రోల్లో పెట్టుకొని ప్రజలకు ఈజీగా తీసుకెళ్ళేటట్టు చేయగలిగినట్టయితే ప్రజలే ఇలాంటి పైరసీని అనేది ఆపేస్తారని చెప్పేసి నా నమ్మకం.